And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop. ఇన్నరా టిట్ ఫర్ టాట్ తీరుగా చేసిందట భారతదేశం. అంటే వాడు గిచ్చితే మనం గిచ్చుడు, వాడు చంపితే మనం చంపుడు అన్నట్టు. ఇంకా మంచిగా చెప్పాలంటే బదులుకు బదులు అన్నట్టు చేసిందట మన దేశం. అది అయిపోయింది కాబట్టి ఇక ఆపాలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అమెరికా దేశానికి 2 దేశాలతోని మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఈ దాడు లాగుతాయనే నమ్మకంతో ఉన్నా అన్నట్టు చెప్పిండు. 2 దేశాల నడుమ యుద్ధం ఆపేతానికి నాకు శాతనైన సాయం చేస్తా అంటున్నాడు. యుద్ధం ఆగాలని కోరుకునుడు మంచిదే కావచ్చు గాని కడమ ఉగ్రవాద స్థావరాల సంగతి ఎట్లా? వాళ్ళని వదిలిపెడితే మళ్ళోసారి మన దేశంలోకి సొరబడి ఆగం చేయాలనే గ్యారంటీ ఏమున్నది? కాబట్టి అందరినీ అంతం చేసేదాకా ఊకునేది లేదు. వరుసగా దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా. కాబట్టి ఇట్లా దేశాల నడుమ కొట్లాటలు జరిగితే ప్రపంచం ఆగమైతుందనే వగలాడి మాటలు మాట్లాడేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యుద్ధం ఆగాలని కోరుతున్నోళ్ళు ఉన్నారు. కానీ మొత్తం ఉగ్రవాదుల సంగతి ఏంది? వాళ్ళతోని ప్రపంచ దేశాలు ఆగమైతలేవా? అంటే వాళ్ళకు ఆయుధాలు అమ్ముకొని సొమ్ము కూడా పెట్టుకునే దేశాలు కొన్ని బాగుపడతాయి కావచ్చు కానీ అసొంటి దేశాలు కూడా కొన్నిసార్లు ఉగ్రవాదులకు బలైనాయి కదా. కాబట్టి ప్రపంచ దేశాలు ఏది సపోర్ట్ చేసినా చేయకున్నా, యుద్ధం ఆపుండ్రని అన్నా అనకున్నా, మన జోలికొచ్చి మన ఆకిట్ల మనోళ్ళ జీవి తీసినోళ్లను ఏ ఒక్కడిని వదిలిపెట్టొద్దు, వేటాడి ఎంటాడి చంపాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు మన దేశం పబ్లిక్.